ఇంతే కాపులు బరాబర్ ఆవేశపరులు ఆవేశంగా ఉంటారు, షార్ట్ టెంపర్ గా ఉంటారు. అరే పంజాబ్ లో సిక్కులకి అదే షార్ట్ టెంపర్ ఉంటే చెల్లుబాటు అవ్వట్లేదా? అవుతుందిగా. కర్ణాటకలో లింగాయతులకు అవుతుందిగా. ఒక వర్గంగా ఉండి 30% ఓటు బ్యాంక్ ఉండి అధికారం చవి చూడకుండా మిగిలిన ఏకైక సామాజిక వర్గం భారతదేశంలో కాపులు మాత్రమే. మరెక్కడా కూడా 10% ఉన్న వాళ్ళు కూడా అధికారం చవి చూడకుండా లేరు. మనకి మనం కించపరుచుకోవద్దు, మనకి మన అవలక్షణాల పేరిట మనకున్న అద్భుతమైన లక్షణాలను తగ్గించి చూసుకోవద్దు. కాపులు ఆవేశపరులే. కాపులు ఖచ్చితంగా 10 మంది కోసం నిలబడ్డానికి ఆవేశపడతాడు కాపులు. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వారం రోజుల క్రితం నాకు ఎల్బీ నగర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నర్సాపురం నుంచి ఒక లారీ సోదరుడు, కాపు సోదరుడు ఒక చిన్న పని మీద హైదరాబాద్ వస్తే అతను లారీని ఎవరో అతను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. ఆ ప్రత్యర్థులు అడ్డుకుని మా అందరికి ఫోన్లు చేసి అన్న మా లారీ లోడ్ అంతా ఇక్కడ ఆపారంటే ఎల్లే లోపల అతని కోసం నిలబడ్డావాడు ఒక 16 ఏళ్ల కాపు యువకుడంటే నమ్ముతారు. 10 మందికి సవాలు చెప్పినటువంటి చౌకలు సుధీర్ మనోడు 16 ఏళ్ల కుర్రాడు. ఆ అబ్బాయి చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ 3rd ఇయర్. కానీ ఆ కుర్రాడు నిలబడి 10 మందికి సమాధానం చెప్తా ఉన్నాడంటే మా కాపు లక్షణాన్ని అవలక్షణం ఉందామా గొప్ప లక్షణం ఉందామా అని అడుగుతా ఉన్నా. కాబట్టి కాపులందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు బాగా చదువుకున్నా చదువుకోకపోయినా, వ్యాపారాలు చేసినా చేయకపోయినా, డిసిప్లిన్ గా ఉన్నా లేకపోయినా మీలో ఉన్న ఆవేశాన్ని మాత్రం కించపరుచుకోవద్దని మీరందరికీ చెప్తా ఉన్నా. చల్లార్చడానికి, ఆవేశాన్ని పక్కదో పట్టించడానికి దిక్కుమాల ప్రోగ్రాంలు చాలా పెడతా ఉంటాడు మా రాఖీ గారు కూడా, రాధాకృష్ణ. నాకేంటంటే వాళ్ళు చెప్పారు నీతి సూక్తులన్నీ మనకి అప్లై అవుతాయి, వాళ్ళకి అప్లై అవ్వవు. కాబట్టి పరిగమాల సూక్తులన్నీ ఎంటా కూర్చోకండి. అలా పరిగమాల పౌరభోగ సూక్తులన్నీ ఎంటా కూర్చుని మనం ఏదో ఇంకా డిసిప్లిన్ అవ్వాలని, మనకేదో ఐక్యమత్యం లేదని వాళ్ళు చెప్పే దిక్కుమాల కబుర్లను ఆడదాకా ఉంచుకుని మనలో ఉన్న ఐక్యమత్యం లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి 10,000 మంది ఎవరైనా అడుగుతా ఉన్నాను నేను. కాపులకి కరువైంది ఐకమత్యం కాదు, కాపులకి కరువైంది డిసిప్లిన్ కాదు, కాపులకి కరువైందల్లా ఎనర్జీని ఛానలైజ్ చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. అది ఆల్రెడీ ఒక మహానుభావుడు 10 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాడు. మనవో మనిషితో 20 సీట్ల కోసం విభేదించవచ్చు. ఎవరి మీద ఆయన మీద అడుగుతాం మనం. 20 సీట్ల కోసం విభేదించవచ్చు. కానీ ఆయన ప్రణాళికను చూస్తా ఉంటే అగంతకుడు లాగే కనబడతా ఉన్నాడు. ఈ 120 అయ్యేటువంటి రోజులు అసాధ్యం అనేటువంటి అపోహలకు మాత్రం వెళ్ళొద్దు. చిరంజీవి గారు కాడి పట్టుకుని మొదలు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తా ఉన్నారు. అనుకున్న రోజుల్లో